ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు వరంగల్లో ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బస్టాప్లను తడకలు, గడ్డితో ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పులో నీళ్లు చల్లేలా స్ప్రింక్లర్లు అమర్చారు. వీటి నుంచి వచ్చే నీళ్లు తడకలు, గడ్డిని తడుపుతున్నాయి. దీంతో బస్టాప్ చల్లగా మారుతోంది. పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన బస్టాప్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. స్ప్రింక్లర్లతోటి కూల్ గా వెదర్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. తడకలతోటి ఈ ప్రత్యేకమైనటువంటి డిజైన్తో ఈ బస్ స్టాప్ను కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఇలాంటి బస్ స్టాప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే దీన్ని ప్రారంభించినటువంటి కలెక్టర్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ తోటి మాట్లాడు. మేడం, ఎండలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎండల నుంచి బయటపడడానికి ఇలాంటి బస్ స్టాప్ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరు చూస్తున్నారు, ఆల్రెడీ మనకు 46-47 టెంపరేచర్ పోతుంది. సో ఇది మిస్టింగ్ బస్ స్టాప్. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వేరే కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ కామన్. సో మనకు కూడా ఇది ఒకటి కూలింగ్ స్పాట్ ఉంటుంది, బయట ఎండలో నిలబడి కంటే ఇక్కడ కూర్చుంటే చూడండి ఇప్పుడు కూడా కొంచెం చల్లగా ఉంది. అండ్ ఈ లొకేషన్ ఎలా ఫైనల్ చేయడం జరిగింది, ఇక్కడ వెనక ఒక చెట్టు ఉంది. సో ఆల్రెడీ ఆ చెట్టుకి నీడ కూడా ఉంది. సో కొంచెం ఆల్రెడీ టెంపరేచర్ డౌన్ ఉంటుంది అండ్ ఇంకా మిస్టింగ్ చేస్తే సో కూల్గా ఫీల్ అవుతుంది. సో ఇది చూస్తే డిజైన్ చేయడం కూడా అంటే ఒక న్యాచురల్గా ఉండేటువంటి బ్యాంబూ కావచ్చు, లేదా పైన ఏ విధంగా కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపించింది ఈ డిజైన్ చేయడం? అంటే మెయిన్ ఐడియా అదే కొంచెం న్యాచురల్గానే ఫీల్ అవ్వాలి ఎవరైనా ఇక్కడ కూర్చుంటే. అండ్ స్పెషలీ ఇది నెక్స్ట్ 2 months కోసం, ఎండ ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత, సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ నుంచి కావచ్చు, లేదా హన్మకొండ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? మనకు సివియర్ హీట్ వేవ్కి ఆల్రెడీ వార్నింగ్ జారీ అయింది. సో జనాలతో కూడా రిక్వెస్ట్ ఏంటి కంపల్సరీ అవసరం ఉంటేనే బయటకి రావాలి, లేకపోతే 11 o'clock to 4 o'clock అస్సలే బయటకి రాకూడదు. అవసరం ఉంటేనే బయట వెళ్ళాలి. అండ్ వెళ్తే కూడా తల కవర్ చేయాలి, ఇయర్స్ కవర్ చేయాలి. ఇది వేడి గాలి పోకుండా చూసుకోవాలి వాళ్ళకి. అండ్ హైడ్రేటెడ్ ఉండాలి. దే షుడ్ కీప్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ORS సంథింగ్. సో ఈ టెంపరీ అయినా ఈ బస్ స్టాప్లు, ఈ మోడల్ బస్ స్టాప్లు మళ్ళీ పర్మనెంట్ గా మిగతా చోట్ల కూడా చేసే అవకాశం? ఇది పర్మనెంటే ఉంది. ఇది అంతా స్ట్రక్చర్ కూడా పర్మనెంటే చేయడం జరిగింది. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకా ఒకటి కూడా ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తాము. సో 2 at present 2 స్టార్ట్ అవుతుంది. మిగతా కూడా ఫ్యూచర్లో వీ విల్ ప్లాన్. ఎట్లాంటి సూటబుల్ లొకేషన్స్ ఎక్కడ దొరికితే అక్కడ ప్లాన్ చేస్తాం. ప్రస్తుతం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఆయనతో కూడా మాట్లాడదాం.